రుచికరమైన ఆంధ్ర భోజనము మా వద్ద లభించును. సొరకాయతో చేసిన సాంబారు ఉచితము. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ మా ప్రత్యేకత. రాయలసీమ రుచులు చూడాలంటే మా రెస్టారెంట్కే రావాలి. వేరేటోళ్ళ రెస్టారెంట్కు అస్సలే పోవద్దు. ఇగో హైదరాబాద్లో అడుగు పెట్టుడుతోనే గి బోర్డులో పడ్డాయి. ఓర్ని, అన్నం అంటే ఆంధ్ర భోజనమా, రుచులంటే రాయలసీమనా, ఫాస్ట్ ఫుడ్ అంటే చైనా వాళ్ళదేనా? ఏమో అవుననే అనుకున్నా, నేను కూడా అట్లనే ఫిక్స్ అయిపోయినా. కానీ కాదని ఇప్పుడు మీరు కూడా ఫిక్స్ అవుతారు. చూసినారులా, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నారు కదా. ఇగో మర్చిపోయిన మన వంటలు రుచులన్నీ మళ్ళా బయటకు వస్తున్నాయి. బేజా, తలకాయ, పాయ, బోటి, కీమకూర, నాటుకోడి పులుసు, ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు. ఇదివరకు మన తెలంగాణలో ఏమేం కూరలు వండుకునేదో అన్ని మళ్ళా సురువైతున్నాయి. సేమ్ మన ఇండ్లలో వండుకుంటే ఎంత రుచి వస్తుందో అట్లనే తయారు చేస్తున్నారు పెద్ద పెద్ద హోటళ్ళల్లో. ఇక చూడుండ్రి ఎట్లున్నాయో. ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే, నోట్ల నీళ్లు ఊరుతలేవు. స్టార్ హోటళ్ళ కాడికెళ్ళి గల్లీ హోటళ్ళ దాకా అన్నిట్లల్లా పేర్లు గుర్తుపట్టరాని వంటలే మోపైనాయి. మన కూరలు మన రుచులే మర్చిపోయేటట్టు చేసిండ్రు. అట్లా అడమైన తిండి తిని నాలుకే కమ్మటి రుచే దొరకకుండా కాబట్టే, కడుపంతా పెంట తయారు కాబట్టే. కానీ ఇదివరకు సంది అట్లా కాదు. ఇక హైదరాబాద్లో ఉన్న అన్ని హోటళ్ళల్లో తెలంగాణ వంటలు స్పెషల్గా తయారు చేస్తున్నారు. పాత జ్ఞాపకాలు తెచ్చుకున్నట్టుగా పాత ఫుడ్స్ కూడా జ్ఞాపకాలు తెచ్చుకోమని పెట్టాము. 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినట్టే. సో ఆ టైంలో ఉన్న మెమరీస్ ప్రకారంగా ఆ టైంలో తయారైన కొన్ని ఫుడ్స్ మేము ఇక్కడ సప్లై చేస్తాం. ఇన్నరా, మర్చిపోయిన వంటలన్నీ మళ్ళీ యాదికొచ్చేటట్టు చేస్తున్నారట. ఈ హోటళ్ళల్లో ఏమేమి మంచిగా ఉంటాయో వీళ్ళు చెప్తున్నారు. ఇన్నుగా మన తెలంగాణ డిషెస్ అనేసి పాయ ఒకటి, నల్లి మాంసం ఒకటి, బోటి ఒకటి, బేజా ఒకటి చాలా బాగుంటుంది ఇక్కడ. ఇట్లా తెలంగాణ వంటకాలను హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో ఉన్న అన్ని హోటళ్ళల్లో పెడుతున్నాం అంటున్నారు తెలంగాణ హోటళ్ళ సంఘపోళ్ళు. అంటే ఇప్పటి సంది తెలంగాణలో ఉన్న ఏ హోటల్ ముంగడ చూసినా చైనీస్ ఫుడ్, కాంటినెంటల్ డిషెస్ అని కాకుండా తెలంగాణ స్పెషల్ ఫుడ్స్ అని రాసి ఉంటుంది అన్నట్టు. ఇగో ఇట్లుంటాయి అన్నట్టు మన తెలంగాణ మనకు వచ్చే మార్పులు. ఇదొక్క వంటల ముచ్చటనే, ఇంకా మారేటి చాలా ఉంటాయి. ఇట్లా ఏమేం మారుతున్నాయి అన్న ముచ్చట ఎప్పటికప్పుడు చూపిస్తాం. తయారుండుండ్రిగా.